ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎంతో రసవత్తరంగా మారుతున్నాయి. టీడీపీ జనసేన పొత్తు గురించి వార్తలు ఇప్పటి వరకు తెగ హల్చల్ చేశాయి. మొత్తానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. అయితే చంద్రబాబు తనతో పవన్ ను పొత్తుకు ఆహ్వానించడం వెనుక జనసేనకు వచ్చే సీట్ల సంఖ్యలో బాబుకు క్లారిటీ వచ్చి ఉండొచ్చంటూ అందరూ భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తే 2014లోని ఓటు బ్యాంకు చీలిపోయి తమకు లాభిస్తుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా లెక్కలు వేసుకుంటున్నారట. పవన్ కళ్యాణ్ తమతో రావడం విషయం పక్కన పెడితే టీడీపీతో కలిసి వెళ్లకపోవడం మాత్రం ఊరట కలిగించేదని భావిస్తున్నారట. చంద్రబాబు ప్రభుత్వంపై ఉన్న ఆగ్రహంతో ఈసారి ప్రజలు తమకు ఓటు వేస్తారంటూ జగన్మోహన్ రెడ్డి గట్టి విశ్వాసంతో ఉన్నారంటూ తెలుస్తోంది. కాబట్టి జనసేన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల పొత్తుపై జగన్మోహన్ రెడ్డి కూడా ఆలోచన చేయడం లేదంట. జనసేనతో కలిసి పోటీ చేసి గెలిచాక గెలుపు క్రెడిట్ పవన్ కళ్యాణ్ కు పంచడం ఆయనకు ఇష్టం లేదంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో ఒంటరిగా పోటీ చేస్తున్నందుకు వైసీపీ సంబరపడుతుందంటూ సమాచారం. గతంలో తమకు ఓట్లు వేసిన వారికి తోడు ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నవారు తమ వైపు మరలుతారని, పవన్ ఒంటరిగా పోటీ చేస్తే నాటి అధికార పార్టీ అనుకూల ఓట్లు చీలుతాయంటూ భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఒంటరి పోరు వల్ల తెలుగుదేశం పార్టీకి నష్టం జరుగుతుందంటూ వారు చెప్పుకొస్తున్నారు. అది వైసీపీ అధికారంలోకి రావడానికి మరింత ఉపయోగపడుతుందంటూ వారు చెబుతున్నారు. ఒంటరి పోరు చేస్తున్న పవన్ కళ్యాణ్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ థ్యాంక్స్ చెప్పాలని అంటున్నారు. టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఏపీలో సర్వేలు చేయగా జనసేనకు 15 సీట్లు వస్తాయని తేలిందంటూ తెలుస్తోంది. అలాగే 5% నుంచి 25% ఓట్లు వస్తాయని తేలిందట. ఇది తెలుగుదేశం పార్టీకి పడే దెబ్బ అని వారు అంటున్నారు. పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గం నేత. ఆయన కులానికి దూరంగా ఉన్నప్పటికీ 2014లో ఆయనను చూసే ఓటు వేశారు. ఇప్పుడు వారి ఓట్లు జనసేనకు పడితే టీడీపీకే నష్టం అంటూ వార్తలు వినబడుతున్నాయి. ఇదంతా గమనించే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మళ్ళీ యూటర్న్ తీసుకోవడం చేస్తున్నారంటూ గుసగుసలు వినబడుతున్నాయి. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియపరచండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. అలాగే ఎప్పటికప్పుడు ఇలాంటి లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ను మీకు అందించే మా ఎస్ క్యూబ్ హంగామా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.